నాకు డైరెక్ట్గా పరిచయం లేదు. ఈ సందర్భంగా మాకు చైర్మన్ ఇచ్చిన తర్వాత మేము కలవడం జరిగింది వన్ టైం. భవిష్యత్తులో ఈరోజే ఛార్జ్ తీసుకుంటున్నాం కాబట్టి సమస్యలన్నీ మేము సంఘటితంగా మెంబర్లు చైర్మన్ అని వాళ్ళతో కలిసి ఉండి మేము యూనిటీగా ఉండి పరిష్కరిద్దాం ముందుకెళ్దామని చెప్పేసి చైర్మన్ గారు చెప్పారు. మా సహకారం ఆవిడ మా సహకారంతో ముందుకెళ్తామని చెప్పారు. ఇంతకుముందు నుంచి కూడా నాకు ఇదే భావన ఉంది. కానీ మళ్ళీ విమెన్ కమిషన్ మెంబర్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ సందర్భంలో నేను చాలా సంతోషిస్తున్నాను. దీని ద్వారా నేను భవిష్యత్తులో ఏ మహిళల్లో ఒక తల్లి గర్భంలో శిశువు ఏ రకంగా సంతోషంగా సంరక్షణ ఇస్తున్నట్టు భావన ఉంటుందో అలాగే చాలామంది బాధిత స్త్రీలందరికీ కూడా ఆ భావన కల్పిస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ వాళ్ళలో వెన్నుదన్నిగా ఉండి కౌన్సిలింగ్ ద్వారా ఏ మహిళకు కూడా అన్యాయం కాకుండా నేను కృషి చేసేటువంటి ఒక డయాస్ వచ్చింది. దీన్ని వినియోగించుకొని మహిళల పరిష్కారాన్ని కృషి చేస్తారని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయినా. అంటే ఇప్పుడు మీ ముందుకు వచ్చిన సమస్యలు ఏం చేయబోతున్నారు మీరు? ఇంతకుముందు నేను సర్పంచ్గానే కాకుండా సామాజిక స్పృహతో నేను చాలామంది ఉమెన్స్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తూ వాళ్ళ ఆర్గనైజేషన్స్ చేస్తూ ఏ సమస్యలు ఉన్నా కూడా ఎవరితో సంబంధం లేకుండా నేను ఒక ఆర్గనైజేషన్లో ఉమెన్స్ కోసం ఎంప్లాయ్మెంట్తో పాటు వాళ్ళకి ఎన్నుదండు పరిష్కరించాను. ప్లస్ ఇప్పుడు నేను ఉమెన్ కమిషన్ మెంబర్గా దీని ద్వారా నేను మహిళలకు ఇచ్చే ప్రొటెక్షన్ ఏంటంటే ఒక చట్ట పరిధిలో ఉంది. మాకు కూడా ఒక జ్యుడిషియల్ పోస్టు చట్టాన్ని సంరక్షిస్తూ మన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మహిళలకు ఇచ్చినటువంటి హక్కుల్ని వాళ్ళకి తెలియజేస్తూ చట్టంని మనం పరిగణలోకి తీసుకొని చట్టబద్ధంగా వాళ్ళకి పరిష్కరించి వాళ్ళ సమస్యలకి ఒక స్ఫూర్తిగా నిలబడి నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ నా దృష్టిలో ఇప్పుడు మెదక్ జిల్లా చుట్టుపక్కల ఉన్న 5 జిల్లాల్లో కూడా నాకు సామాజిక స్పృహ ఉంది. మహిళల్లో ఏ సమస్యలు వచ్చినా ఎలా పరిష్కరించాలంటే ఆవేదన అనుభవించి పరిష్కరించినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఈ వేదిక ద్వారా ఈ పదవి ద్వారా ఇంకా నేను సమస్యలు ఎక్కువ మందికి అందించి పరిష్కరించగలనటువంటి ఈ పదవి తీసుకొని ముందుకెళ్ళాలని ఆలోచిస్తాను. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి మహిళల పైన అత్యాచారాలు అఘాయిత్యాలు ఏ రాత్రికి ఏ పగలు ఆ రోజు అలనాడు మహాత్మా గాంధీ గారే చెప్పారు, అర్ధరాత్రి ఒక స్త్రీ భయం లేకుండా వెళ్ళగలిగిందంటే ఈ దేశానికి నిజమైనటువంటి స్వతంత్రం వస్తుందని చెప్పి